జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన పులివెందుల. అయోధ్య రామమందిరం నుండి పులివెందుల పట్టణానికి చేరుకున్న శ్రీరాముడి అక్షింతలు. జన సందోహం నడుమ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా రామయ్య అక్షింతలు ఊరేగింపు. బుధవారం పులివెందుల పట్టణంలో హిందువులు శ్రీరాముని అక్షింతలు శిరసు మీద పెట్టుకుని భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున గ్రామోత్సవంలో పాల్గొని వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ముందుకు సాగారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం శంకుస్థాపన ప్రారంభం జరుగుతూ ఉందో దానికి ప్రపంచం నలుమూల నుంచి రామభక్తులు రావడం జరుగుతోంది. ఆల్రెడీ వారికి ఆహ్వానం కూడా పంపడం జరిగింది. ఈరోజు చాలా గర్వించదగిన విషయం. 500 సంవత్సరాల నుంచి నానుతున్న అయోధ్య ఇష్యూ ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయి ఈరోజు రామ మందిర నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకొని జనవరి 22న మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా హిందువులకు చాలా సుదినం. అదేవిధంగా 500 సంవత్సరాల క్రితం నుంచి నానుతున్న సమస్య పరిష్కారం సులభతరంగా చేసి ఈరోజు భారతదేశంలోని హిందువుల కళ నెరవేర్చే రోజు. కాబట్టి ఈ అక్షింతలు ప్రతి ఇంటికి అందించబడతాయి. ప్రతి ఇంటిలో జనవరి 22వ తేదీన మనం ఆడ అయోధ్యలో ప్రారంభ సమయంలో మనం కూడా మన ఇంటిలో పూజ చేయాలని చెప్పి నేను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ హిందూ సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా. ప్రతి ఇంటికి విధిగా ఈ అక్షింతలు చేరవేయబడతాయని ఈ సందర్భంగా